మహారాష్ట్రకి వెళ్తే అతని ముఖం తెలుసు. అది కొంత ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం మాత్రమే. హిందుత్వ ఎజెండా కృష్ణాంజనేయులు గారు మీరు హిందుత్వం సార్ ఒక్క విషయం సార్ కృష్ణాంజనేయులు గారు ఒక్క సెకండ్ మీరు హిందుత్వ ముసుగులో అని మాట్లాడడం జరిగింది. ఒక్క విషయం సార్, అన్నామలైని తీసేసి ఇప్పుడు మార్చుకున్నటువంటి పరిస్థితి సార్. ఒక్క విషయం, ఇప్పుడు హిందుత్వ ఎజెండా కాకుండా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఇమేజ్ ను ఉపయోగించుకొని తమిళనాడులోను కర్ణాటకలోను మొన్న మహారాష్ట్రలో వచ్చినటువంటి కొంత సానుకూలమైనటువంటి ప్రచారాన్ని పొందాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సార్ ఒక్క విషయం కృష్ణాంజనేయులు గారు, ఒక్క విషయం సార్ కృష్ణాంజనేయులు గారు, సార్ ఒక్క విషయం కృష్ణాంజనేయులు గారు, నేను ఒకటే మిమ్మల్ని సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాను. హిందుత్వ ముసుగులో అని మాట్లాడడం జరిగింది. ఈరోజు భారతదేశము హిందుస్థాన్ ఒక హిందువులు మెజారిటీ పీపుల్ ఉన్నటువంటి ఒక దేశం. 80% పైన ఉన్నటువంటి ఈ హిందూ దేశంలో హిందువులు హిందువు అని చెప్పుకోకుండా సెక్యులర్ అని ఎందుకు చెప్పుకోవాలని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఒక ముస్లిం అని సార్ వినండి. అవును సార్, మీరు పొలిటికల్ అనలిస్ట్ అంటే మీరు వినాలి సార్, వినాలి. ఒక ముస్లిం సార్, మీరు ఇంటరప్ట్ చేయడం కాదు, మేము కంప్లీట్ చేసేంత వరకు వినండి. అవును సార్, ఇందులో సార్ ఒకటి ఇంటరప్ట్ కాదు, ఒకటి వినండి. మీరు ముస్లిం అని చెప్పుకుంటున్నప్పుడు, క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నప్పుడు ఒక హిందూ అని ఎందుకు చెప్పుకోకూడదు? ఎందుకు సెక్యులరిజం ని దేశం మీద గత కాంగ్రెస్ పాలకులు రుద్దుతున్నారు? మీలాంటి మేధావులు కూడా ఎందుకు రుద్దుతున్నారు? నేను ఈ రోజు ఐఎమ్ ఆస్కింగ్ టు నాట్ ఓన్లీ బీజేపీ పార్టీ యూత్ లీడర్, ఐఎమ్ ఆస్కింగ్ టు ఇండియన్ సిటిజన్, ఐఎమ్ ఆస్కింగ్ టు హిందూ సిటిజన్. మీ ప్రశ్న అయిపోయిందా? నా ప్రశ్న అయిపోయింది సార్, మీరు అందులోనే సమాధానం చెప్పండి. ఆగండి, నేను మీ మాట్లాడేటప్పుడు నేను మాట్లాడండి. మీలాంటి మేధావులు మాట్లాడకండి బాబు. మీరు మాట్లాడారు, ప్రశ్న వేశారు. భారతదేశంలో రాజ్యాంగం ప్రకారంగా ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు, దాన్ని ప్రకటించుకోవచ్చు. అలాగని ఇతర మతాలను దూషించాల్సినటువంటి అవసరం లేదు. ముస్లిం ఎలాగ చెప్పుకున్నాడో, క్రిస్టియన్ ఎలాగ చెప్పుకుంటున్నాడో, హిందువు కూడా హిందువుగా చెప్పుకోవచ్చు, తన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. మరి మీరెందుకు హిందుత్వ ముసుగులో పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో ఈ రోజు వెళ్ళారని మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు ఆగండి, ఫస్ట్ క్వశ్చన్ వేశారు, మీరు ఆగండి. హిందువులుగా ప్రచారం చేసుకోవచ్చు. ఇందాక నేను పవన్ కళ్యాణ్ హిందుత్వం ముసుగేసుకున్నాడు అని ఎందుకు చెప్తున్నాను అని ఎందుకు అన్నాను అంటే హిందువులు అంటే అంత చులకన మీకు? మీలాంటి మేధావులు మాట్లాడి చెప్పేదేనండి. హిందుత్వం ముసుగేసుకున్నాడని ఎందుకు చెప్పానంటే, హిందువులకు సమస్య వస్తే హిందువులు ఎందుకు బహిరంగంగా రావట్లేదు, హిందువులు ఎందుకు బయటకు వచ్చి ఘర్షణ పడటం లేదు, ఎందుకు పోట్లాడటం లేదు, పోరాటం లేదని వారాహి డిక్లరేషన్ పేరుతో తిరుపతికి వచ్చి మాట్లాడినటువంటి మాటలో హిందువులను రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యవహారాలు చేయకూడదు. ముసుగేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అలాంటి పని చేస్తున్నాడు కాబట్టి తప్పు అని చెబుతున్నాను. బీజేపీ ఉంది, హిందుత్వ ఎజెండాతో రాజకీయం చేసింది, తప్పు అని ఎవరనరు. భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నాం. మీరు పొలిటికల్ అనలిస్ట్ ముసుగులో మాట్లాడుతున్నారా లేదంటే కాంగ్రెస్ వాదం ముసుగులో మాట్లాడుతున్నారా? స్పష్టంగా చెప్పండి. మీకు ఎన్నికల్లో ముందుకెళ్లేటువంటి దమ్ము ధైర్యం లేదు, అందుకని పవన్ కళ్యాణ్ ఒక హిందుత్వ ముసుగేసి మీ రోజున పంపుతున్నారు. వేణుగోపాల్ గారు, అనలిస్టు పవన్ కళ్యాణ్ కి హిందూ అనలిస్టులుగా మాట్లాడితే మంచిది సార్. కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలను ఇక్కడ రెచ్చగొట్టి మాట్లాడొద్దు డిబేట్ల పేరుతో. పవన్ కళ్యాణ్ ఏదైతే మీరు రెచ్చగొట్టడం అయితే చేయొచ్చా? మీరు మీకు హక్కు ఉందా? హిందుత్వ పేరుతో రాజకీయాలు చేసి రెచ్చగొట్టడం మీకు ఏమైనా పేటెంట్ ఎవరిని రెచ్చగొట్టలేదు. వేణుగోపాల్ గారు మాట్లాడుతున్నారు, విందాం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ మతాన్నైనా గౌరవించవచ్చు. గౌరవించలేదా? ఈ రోజు భారతీయ జనతా పార్టీలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ గౌరవిస్తున్నారు. అన్ని రకాల వర్గాల కోసం పథకాలు అమలు చేస్తున్నాం మేము. ఓకే వేణుగోపాల్ గారు. శ్రీదేవి గారు, ఈ రోజు తమిళనాడుకి ఎందుకు పంపించారు? 1 నేషన్ 1 ఇండియా 1 ఎలక్షన్ 1 ఇండియా 1 ఎలక్షన్ గురించి పంపించడం జరిగింది, ఈవీఎం గురించి చెప్పడం జరిగింది. అక్కడ ఏమైనా మతాల గురించి కులాల గురించి ఏమైనా మాట్లాడినాడు పవన్ కళ్యాణ్? అది కృష్ణాంజలి గారు గుర్తించారు.
మహారాష్ట్రలో పోయాడు, అక్కడైనా మతాల గురించి కులాల గురించి మాట్లాడా? అదే విధంగా తమిళనాడు కానీ మహారాష్ట్రలో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కానీ కర్ణాటక ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ ఒక ప్రతినిధిగా ఏదైతే మోడీ గారు ఏదైతే దేశానికి ఒక దిక్సూచిలాగా ఉన్నాడు కాబట్టి దాన్ని మెసేజ్ పంపించడానికి పోతున్నారే కానీ ఇక్కడ ఎక్కడ తమిళనాడులో పోయి నిన్న ఈరోజు మతాల గురించి మాట్లాడలేదే, కులాల గురించి మాట్లాడలేదే. ఒక్కసారి ఎలక్షన్ జరిగితే కృష్ణాంజనేయ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కి హిందూ మతం ముసుగోయ చెప్పడం ఏంది, హిందూ మతం ముసుగేయడం ఏంది? ఆయన హిందువే. ఒకవేళ క్రిస్టియాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా ఆయన ఆచరణ చేస్తున్నది హిందూయిజం చేస్తున్నాడు. కానీ అక్కడ క్రిస్టియన్ని ఎక్కడా కించపరిచి మాట్లాడలేదు. మనం హిందూ అని చెప్పుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని చెప్పి మాట్లాడారు తిరుపతిలో. సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పాడే గానీ అక్కడెక్కడ ముస్లింనో లేదా క్రిస్టియన్నో కించపరుస్తూ మాట్లాడలేదు. ఏ మతం వాళ్ళకి గొప్పది, ఇంకొక మతాన్ని చరిత్ర మారిస్తే మాట్లాడితే అది తప్పు. దానికి భారతీయ జనతా పార్టీ మాత్రం హిందూ మతం ముసుగులో ఉంది కాబట్టి దానికి యాక్సెప్ట్ చేస్తాను, పవన్ కళ్యాణ్కి యాక్సెప్ట్ చేయను అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా క్రిస్టియానిటీని కానీ ముస్లిమ్స్ కానీ ఎక్కడన్నా బెదిరించున్నా లేదా ఇంకోటి చేసున్నా అప్పుడు చెప్పాలి. ఎక్కడ అన్ని మతాలు సమానంగా చూడాలి. అదేవిధంగా హిందూ అని చెప్పుకునే దానికి సనాతన ధర్మం కాపాడాలని దీంతో ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. దానికి రాజకీయానికి హిందూ మతాన్ని వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏమంటే తమిళనాడులో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో సనాతన ఒకేసారి ఎలక్షన్ జరిగితే దాని వల్ల ఆర్థికంగా మనకి ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సర్పంచ్, ఒకసారి ఎంపీటీసీలు, ఒకసారి జెడ్పీటీసీలు, ఒకసారి అసెంబ్లీ, ఒకసారి పార్లమెంటు జరిగేదాని వల్ల ఎలక్షన్ కోడ్ల వల్ల అదే విధంగా ప్రజలకు ఇవ్వాల్సింది ఏదైతే న్యాయం చేయాలో వాటిని చేయలేకపోతున్నాం. వాటినంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోయాడు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈవీఎంల గురించి చెప్పడం జరిగింది. ప్రతిపక్షాలు కానీ గెలిస్తే మాత్రము వాళ్ళ అధికారంలో వస్తే మాత్రం ఆ ఈవీఎంలు కరెక్ట్ అనడము, అదే విధంగా ఎన్డీఏ కూటమి మాత్రం చేస్తే అది కరెక్ట్ కాదనడము, అది కరెక్ట్ ఎన్నిక కాదనడము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు. అంతేగాని అక్కడ క్రిస్టియన్ గురించో ముస్లిం గురించో లేదా హిందువుల గురించో మాట్లాడలేదు. దానంతా కృష్ణాంజనేయ గారు గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్రెడ్డి గారు మీరేదో మాట్లాడుతున్నారు. చిన్నప్రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ముస్లింల గురించి మాట్లాడతాడు, హిందువుల గురించి మాట్లాడతాడు, క్రైస్తవుల గురించి మాట్లాడతాడు, కులాల గురించి మాట్లాడతాడు, మతాల గురించి మాట్లాడతాడు. అన్ని రెచ్చగొట్టడం పవన్ కళ్యాణ్ గారి యొక్క నటనా కౌశల్యానికి అదొక పరాకాష్ట. సినిమాలలో చూసాం, ఏ సినిమాకి ఆ రంగు వేసుకోవటం, ఏ సినిమాకి ఆ వేషం వేయటం, ఆ పాత్ర పోషించటం. రాజకీయాల్లో కూడా ప్రతి పాత్రని ప్రతి పాత్రని కూడా కొండ ఎవరికి దగ్గర వంగదంటాడు. చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకని ఇవన్నీ చెప్తా ఉంటాడు. పైకేమో ఇలా చెప్తా ఉంటాడు, మళ్ళీ ఇటు పక్కకు చూడంగానే మళ్ళీ ఆ మాట మాట్లాడుతూనే ఉంటాడు, ఏమాత్రం సంకోచించకుండా. చంద్రబాబు నాయుడు గారు గురువు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికే గురువుగా